ఒక పక్క మీ నాయకుడు ప్రచారం చేస్తా ఉన్నాడు, ఇంకో పక్క కేటీఆర్ ప్రచారం చేస్తా ఉన్నాడు. ఇద్దరు కూడా పరస్పరంగా చేసుకునే ఏమంటారు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు, కేటీఆర్ని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అంతే తప్పితే జూబ్లీహిల్స్ ఓటర్కి ఏం చేస్తామనే అంశం మీద ఎందుకు మాట్లాడట్లేదు? ఒక్క ముఖ్యమంత్రి కానీ లేదా ఒక్క నాయకుడు మీ తరపు నుంచి మాట్లాడట్లేదు. కేటీఆర్ కూడా అదే తరహాలో వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే పర్సనల్ ఎజెండాతో ఇక్కడ జూబ్లీహిల్స్లో ఓట్లు అడిగే పరిస్థితి ఉందా మీకు? 10 సంవత్సరాలలో వాళ్ళు చేయలేనటువంటి అభివృద్ధి నేపథ్యంలో మేము వచ్చిన 2 సంవత్సరాల్లోనే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి వాటి కోసం మౌలిక వసతులకు 155 కోట్లు రిలీజ్ చేసాం. ఆ పనులకు సంబంధించినటువంటి వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తాం. రెండో విషయము, మేము ఇచ్చే సంక్షేమ పథకాలు నేరుగా ఒక ఇంటికి 4,500 రూపాయల ద్వారా లబ్ధి పొందుతున్నారు. మరి ఇంకేం చెప్పండి? ఇక్కడ కావాల్సినటువంటి దాంట్లో సమస్య ఇది ఉందని మాకు ఎవరైనా ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరెవరు రాకపోతే ఎంతసేపు ఆరోపణలు చేయడమే మీ దగ్గర ఉంది తప్ప ఒక కన్సాలిడేటెడ్ గా ఇది కావాలని మీరు అడిగినటువంటి దాఖలాలు లేవు. మరి అలాంటప్పుడు ఏం సార్? కాబట్టి మా అభ్యర్థిని మీరు గెలిపించండి, 100% మీకు కావాల్సినటువంటి సంక్షేమ అభివృద్ధిలో తోడుగా మీతో ఉంటానని చెప్పినారు. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఈ 2 సంవత్సరాలు చేయలేని ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది అనేది క్వశ్చన్ ప్రజల్లో కూడా ఇదే పాయింట్ రైజ్ అవుతా ఉంది. ఏం చెప్తారు? 10 సంవత్సరాల్లో జైన్ అయినా మమ్మల్ని క్వశ్చన్ చేస్తే మేము దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మా చిత్తశుద్ధి ఏందో నేను ఇందాక మీకు చెప్పిన. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా 6 గ్యారంటీ సంక్షేమ పథకాలలో నేరుగా ఇంటికి 4,500 రూపాయలు రీచ్ అవుతుంది. నేరుగా రీచ్ అవుతుంది వాళ్ళకి, ఆ పేద కుటుంబాలకి. సన్న బియ్యం మీరు అడగలే, మేమే ఇచ్చినాం. ఇవాళ సన్న బియ్యము మేము ప్రజలకి ఇస్తూ ఉంటే దాన్ని కూడా ఏమంటారు, మన ప్లాస్టిక్ బియ్యం అని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇంతకన్నా దరిద్రం ఇంకేమైనా ఉన్నదా? కాబట్టి ప్రతి దగ్గర వెళ్ళినటువంటి ప్రజలకు తెలుసు. ఇప్పుడు పెట్టినవాడు మర్చిపోవచ్చు, తిన్నవాడికి గుర్తుంటుంది. బట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ 100% మా యొక్క చిత్తశుద్ధిని మీరు శంకించాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేసిరో చూసుకుంటే బాగుంటుంది. అంతెందుకండి, ఇంటి ఆడబిడ్డ అడుగుతున్నది, సమాధానం చెప్పండి. కవిత గారు అడిగేటువంటి దాచుకునేటువంటి ఫోన్ ట్యాపింగ్ గురించి, వీటన్ని గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, అడగమనండి. సో బీజేపీకి నిజంగా దమ్ము ఉంటే మేము కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పచెప్పినాం. 11వ తారీఖు లోపు వాళ్ళపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, మీ యొక్క చిత్తశుద్ధి చాటుకోండి. ఇవాళ కేటీఆర్ ఇక్కడ ఉన్నటువంటి ఈ కేసు సంబంధించిన దానికి గవర్నర్ని అరెస్ట్ విషయంలో అడిగితే ఆయన పర్మిషన్ ఇస్తలేడు. చెప్పించండి ఆయనతోన, మా చిత్తశుద్ధిని మేము చాటుకుంటాం అప్పుడు. కాబట్టి ఇవాళ అందుకేనా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకే తానుముక్కలని చెప్పడానికి ఇది ముఖ్య కారణం. అజారుద్దీన్కి మైనారిటీ శాఖ ఇవ్వడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి ఏమైనా లింక్ ఉందా? జూబ్లీహిల్స్ లో మైనారిటీ ఓటింగ్ కోసమే మీరు అజారుద్దీన్కి ముఖ్యమంత్రి మినిస్టర్ పదవి ఇచ్చిర్రా? మైనారిటీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సామాజిక తెలంగాణ, సోషల్ ఇంజనీరింగ్ జరగాలనుకునే తెలంగాణ ఇచ్చింది. సో ఇవాళ సోషల్ ఇంజనీరింగ్ జరిగే దాంట్లో మైనారిటీలు ఎవరు ఎమ్మెల్యేలు గెలవలే కాబట్టి ఇన్ని రోజులు వెయిట్ చేస్తాం. ఎమ్మెల్సీ ఇచ్చినాం కాబట్టి మంత్రి చేస్తున్నాం. సో ఇవాళ ఆ కోట ఫిల్ఫిల్ చేసాం మైనారిటీల తరపు నుంచి. ఆయనకు ఇచ్చిన మంత్రివర్గంలో కూడా మైనారిటీ శాఖ చెప్పారు. సో ఇవాళ మొన్న ఎలక్షన్ల వరకు మొన్న ప్రచారం చేసే సందర్భంలో కేటీఆర్ వాళ్ళ పార్టీలో పలు సందర్భాల్లో వాళ్ళు మాట్లాడినారు, మైనార్టీలను కేవలం ఓట్ బ్యాంక్ అనే చూస్తున్నారు, మైనార్టీల శాఖ ఏది, మైనార్టీల సమస్యలు ఎవరు చెప్పుకోవాలని పదే ప్రశ్నించారు. మరి ఆ ప్రశ్నకి వాళ్ళ సమాధానం దొరికినాక ఇవాళ ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తే మళ్ళీ ఎవరు చెప్తాడు? ఇప్పుడు మైనార్టీ శాఖ మినిస్టర్ గా ఇంత హడావడిగా ఎలక్షన్ టైంలో ఇప్పుడు ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా ఎవరికైనా తన స్ట్రాటజీ తనుకుంటుంది. ఎప్పుడు చేయాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా చేయాలో అన్నది మా వ్యూహం మాకుంటుంది. ప్రతిదానిని మీకోసం మీరు ఊహించినట్టుగా చేస్తామని నేను ఎందుకు పార్టీ నడుపుతా? అప్పుడు మీరే నడపచ్చు కదా నా పార్టీ కూడా. కాబట్టి అది కాదు కదా, నాకంటే అది ఉంటది. సో ఇవాళ రేవంత్ రెడ్డి గారైనా మా అధిష్టానమైనా కూడా ఒక నిర్ణయం తీసుకున్నది. గతంలో పోటీ చేస్తున్నాడు, 7,000 ఓట్లతో ఓడిపోయినాడు. కాబట్టి అతనికి టికెట్ ఇచ్చేయాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చినప్పుడు సో నవీన్ యాదవ్ కూడా ఉన్నాడు, బీసీగా ఉన్నాడు. మోరోవర్ సర్వే చేసినప్పుడు బెటర్ గా నవీన్ యాదవ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఆటోమేటిక్ గా తనని ఎమ్మెల్సీగా మేము నామినేట్ చేసుకున్నాం గవర్నర్ కోటలో. మైనార్టీ ఇవ్వాలి కాబట్టి తనకి ఇచ్చినారు. దాన్ని మనం రాజకీయ కోణంలో చూడాల్సిన సరే 6 నెలలు అవుతుందా, 10 నెలలు అవుతుందా, 16 నెలలు అవుతుందా, పీరియడ్ అవుతుందా అన్నట్టు ఎందుకుంటుంది 6 నెలలు? వై వాట్ ఈస్ ద రీజన్? ఎందుకోసం అవుతుంది? అది దేని గురించి? దానికి టెక్నికల్ ఏదో చూపించాలి కదా. ప్రాబ్లం ఊరికే మనం ఆరోపణ చేయడం కాదు కదా. సో గవర్నర్ కోటాలో ఇచ్చారు, ఆయన ఒక క్రికెటరు కాబట్టి వచ్చింది. దాంట్లో ఏమున్నది? ఆయన మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా మీరు బీఆర్ఎస్ కోటేస్తే పథకాలన్నీ పోతాయనేది అందరూ కూడా దాన్నే ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే రాష్ట్రం మొత్తం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా, మరి జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తే రాష్ట్రం మొత్తం ఉన్న పథకాలు ఎందుకు పోతాయి అనే పాయింట్ మీరు ఏం చెప్తారు? తప్పు. ముఖ్యమంత్రి గారు అన్న విషయం ఏంది అని అంటే, మీరు బీఆర్ఎస్ ని గెలిపించినట్లయితే ఈ రాష్ట్రం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి మీ తరపున వచ్చి మాట్లాడేవాడు ఎవరు ఉంటారు?
సో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు రాజకీయమే చేస్తారు తప్ప అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉండదు. వాళ్ళు మా దగ్గరికి వచ్చి అడిగి ఉండదు, ప్రశ్నించేది ఉండదు, ఇది కావాలని చెప్పే విధానం కూడా ఉండదు. కాబట్టి వాటిలో విషయంలో మీరు నష్టపోతారు. కాబట్టి మీరు అధికారం ఉన్న పార్టీని ఎంచుకున్నట్లయితే తప్పకుండా మీకు బెనిఫిట్ జరుగుతున్న ఉద్దేశంలో ఆయన మాట్లాడినారు తప్ప మీరు దానిని ఏమంటారు కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా నెగిటివ్ యాంగిల్లో మీరు ఆలోచించి మాట్లాడినట్లయితే ఇక వాళ్ళ గుజ్జులో ఆ మెదల్లో గుజ్జు లేదని చెప్పాల్సిన అవసరం ఉంది. అంతే. కేటీఆర్ మీటింగ్స్ ఫాలో అవుతున్నారు మీరు? ఎట్లా అనిపిస్తుంది? మొత్తం రేవంత్ రెడ్డికి సంబంధించి టార్గెటెడ్ గా ఆయన మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు దోచుకొని దాచుకున్న డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒక రోడ్ షో చేస్తే 3 కోట్లు, ఒక రోడ్ చేస్తే కేటీఆర్ గారు 3 కోట్లు. అంటే ఈ సొమ్మంత ఎక్కడిది? 10 సంవత్సరాలు దోచుకున్నారు కాబట్టి ఇవాళ ఖర్చు పెట్టండి. అదంతా మా జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి మా ప్రజలకి బెనిఫిట్ అవుతుంది. అది మంచిదే కదా. కాబట్టి మేము కూడా ఏమన్నట్లు జరగండి చేయని అనుకుంటున్నాం. కాబట్టి అల్టిమేట్ గా ప్రజలు ఓటు వేయాలి. ప్రజలు ఓటు వేయాలంటే నువ్వేమిచ్చావో నువ్వేం చేసావో అన్నది ఇవాళ లిటరల్ నమ్మరు. ఇవాళ బోరబండలో ఉన్నటువంటి కొద్దిమంది మహిళలంతా మేము కూర్చోబెట్టి మాట్లాడినాం. అసలు మహిళా సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఎలాంటి బెనిఫిట్స్ చేసింది, ప్రభుత్వం ఎలాంటి బెనిఫిట్స్ చేస్తుంది, ఒక CMRF ట్రై చేసుకోవాలన్నా, ఒక హాస్పిటల్ సంబంధించిన LOC చేసుకోవాలన్నా ఇవాళ వీటికి సంబంధించిన ఏం చేయాలి నాలెడ్జ్ లేదు. అలా కూర్చోబెట్టి మేము అవేర్ చేసాం ఇవాళ పొద్దుగాల. అరే నిజంగా ఇవన్నీ ఉంటాయా, ఇవన్నీ ఇస్తారా అని మాట్లాడుతున్నారు. అంటే మరి 10 సంవత్సరాలు కుంటి గుర్రం పళ్ళు దొమినరా మీరు? ఎందుకు ఆడబిడ్డలు మీరు చేయలేకపోయినారు? కాబట్టి ఇవాళ వీటన్నింటినీ మేము అధికారంలో ఉంటే ఇంకింత ఎక్కువ చేయడానికి అవకాశం కదా మాకి. మిమ్మల్ని మజ్లిస్ తో పోలిస్తా ఉన్నాడు కిషన్ రెడ్డి. ఇప్పుడు వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఎజెండా ఏంటి? ఎప్పుడు కూడా మైనార్టీలను రెచ్చగొడితే హిందూ ఓటు వస్తుంది అనుకుంటున్నారు. కానీ మరి అదే మైనార్టీలు మీరు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలకి ఇవాళ వాళ్ళ అభద్రతా భావంలో పడి మొత్తం కాంగ్రెస్ కి బండగుత్తగా ఓటేస్తున్న సంగతి మర్చిపోతున్నాడు. మనం ఏం చేస్తాం? కాబట్టి బీజేపీల ఎజెండా ఒక్కటే. ఎక్కడన్నా అభివృద్ధి గురించి మాట్లాడరు, ప్రజల సంక్షేమం మాట్లాడరు. వాళ్ళు మాట్లాడేది ఒకటి కమ్యూనల్ పాలిటిక్స్, హిందుత్వ ఎజెండాతోనే మాట్లాడాలన్న ఒకే ఒక ఉద్దేశం. ఇక్కడ ఉన్నటువంటి ఓవైసీ రూపకంగా మమ్మల్ని ఏదో మాట్లాడినా సరే. ఇప్పుడు తన ఏంటి అంటే వాళ్ళ క్యాండిడేట్ ని పెట్టలేదు కాబట్టి ఆటోమేటిక్ గా కాంగ్రెస్ పార్టీతోన ఎందుకంటే అంత ముందుకు నవీన్ కూడా అక్కడ వాళ్ళతో పనిచేస్తున్నాడు, ఒక మంచి యువకుడు కాబట్టి ఆ ఉద్దేశంతో సపోర్ట్ చేయొచ్చు కదా, తప్పేముంది దాంట్లో పార్టీలకు అతీతంగా. సో అట్లాంటప్పుడు ఒక మంచి వ్యక్తి సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని బీజేపీకి బి టీమ్ గా పనిచేస్తే బాగుంటది అయితే అప్పుడు అది ఆలోచించుకుంటుంది. అందుకని అంతే కదా అర్థం. అంటే ఆయన ఆ విధంగా ఆలోచించుకుంటున్నట్టు, అయ్యో మాకు బి టీమ్ గా పని చేయాలి కదా, మాకు పని చేయకుండా కాంగ్రెస్ లకు సపోర్ట్ చేస్తే ఎట్లా అనుకుంటున్నాడు. మీరు వెళ్తున్నారు కదా ప్రచారంలో, అంటే ఎవరైనా అడుగుతున్నారా ఈ తులం బంగారం అంటే ఒక అంశం, తులం బంగారం విషయం గానీ లేదా ఏమంటారు ఫంక్షన్ విషయంలో గానీ అడుగుతున్నారా? మిమ్మల్ని సమాధానం చెప్తున్నారా మీరు? ఒకటి చెప్పాలా, ప్రజలలో అసలు ఆ ప్రశ్నే లేదు. కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే తులం బంగారం అని, 4,000 రూపాయల పింఛన్ అని వీటి గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడుతున్నారు. 2,500 ఆడబిడ్డలకని మాట్లాడుతున్నారు. వెళ్ళిన ఏ ఆడబిడ్డ అడుగుతలేదు, ఎవరు ఆ విషయాల్లో ప్రశ్నిస్తారు. ప్రామిస్ చెప్తున్నాను, నేను ఈ రోజు వరకు తిరుగుతున్న వరకు ఏ ఒక్క రోజు ఒక్కరి దగ్గర కూడా ఇలాంటి ప్రశ్న ఎదురు పడలే మాకి. తుమ్మల గారి జూపల్లి గారిని ఆమె మాకు తర్వాత మేము క్రాస్ వెరిఫై చేసాం. వాళ్ళ ఇంట్లో ఆమె భర్తకి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాడు ఉద్యోగం వచ్చింది, ఆమె టిఆర్ఎస్ పార్టీకి మద్దతుదారు కాబట్టి ఆమె క్వశ్చన్ వాంటెడ్ గానే రేజ్ చేసింది. ఆ విషయాన్ని తెలుగు మా మంత్రి గారు చాలా సౌమ్యుడు కాబట్టి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చాడు. ఇస్తామమ్మా, ఇంకా మేము దానిని ఆ స్కీమ్ ఉన్నది, మాకు ఇంకా 3 సంవత్సరాల అధికారం ఉన్నది, ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీ ఉన్నది, చేస్తాము అని చెప్పినారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఏం చేయలేనప్పుడు మరి ఏమైంది? ఆనాడు KG2PG ఏం చేశారు, నిరుద్యోగ భృతి ఏం చేశారు, అందరికి ఇండ్లు ఏం చేశారు, అందరికి ఉద్యోగాలు ఏం చేశారు, వీటి గురించి మనం ఆ రోజు మాట్లాడినాం కదా. మరి ఆ రోజు కనిపించలేదా ఈ సో కాల్డ్ మాట్లాడే అందరికీ వాళ్ళని అడుగుతున్నాను. కాబట్టి ఇవాళ నాకు ఇచ్చిన మ్యాండేటరీ కంప్లీట్ అయ్యాక నేను నా మేనిఫెస్టో అంశాలు నేను చేయకపోతే నువ్వు ప్రజల దగ్గర ఉండి ప్రశ్నిస్తే దానికి ఒక అర్థం ఉంటది. ఇది కేవలం పొలిటికల్ కోణంలో మాత్రమే వీటిని ప్రశ్నించేలా అన్న ఒకే ఉద్దేశం తప్ప ఎక్కడ పసలేదు అన్నది అర్థమైపోయింది. అల్టిమేట్ ఒకటి ఎత్తుతామే, ఈ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ గడ్డ కాంగ్రెస్ అడ్డ కాబోతుంది. PJR లాగా మళ్ళా నవీన్ యాదవ్ పనిచేయబోతున్నాడు. డెఫినెట్ గా మళ్ళీ తిరిగి పూర్వవైభవం జూబ్లీ హిల్స్ ప్రజలకు రాబోతుంది. ఇదొక్క మాట, కేసీఆర్ గనక ప్రచారం చేస్తే లేదా ఒక సభ పెడితే మీకు గడ్డి కాలమేనా? నేనైతే అసలు వచ్చే ఆలోచన కూడా ఉందని నేను అనుకోవట్లేదు. అంటే వస్తే అయిపోయింది, పిక్చర్ అవుట్. గుర్తుపెట్టుకోండి, ఇవాళ బై ఎలక్షన్ లో మాగంటి గోపీనాథ్ భార్య వచ్చిందంటేనే మీరు అర్థం చేసుకోండి.
వాళ్ళ యొక్క వ్యతిరేకత ప్రజల మధ్యన నుంచి వాళ్ళు మీద పోకుండా ఈమె పైన పోవడం కోసం మాత్రమే జస్ట్ ఆమెను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. ఆడబిడ్డని చనిపోయిన సెంటిమెంట్ ని ముందు పెట్టి ఆమెను ఏదో పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు తప్ప వాళ్ళ కుటుంబం పట్ల వాళ్ళ పట్లను లేదు అసలు సెంటిమెంట్ లేదు అక్కడ. సో జనరల్ అంటే భర్త చనిపోయినా సానుభూతి ఉంటది, కానీ సానుభూతి ఓటుగా మారేంతగా ఉంటదని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రజలు చైతన్యవంతులమైనారు. ఆటోమేటిక్ గా ఇవాళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక చెప్పిన చాలా బస్తీలు ఉన్నాయి. ఆ బస్తీలలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ సంక్షేమ పథకాలలో ఏం కావాలి అని వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మాగంటి గోపినాథ్ ఆస్తులు పెరిగినాయి, మరి ఏ బస్తీ వాసిని ఆస్తులు పెరగలేదు? ఎందుకు సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు? హ్యుమానిటీ గ్రౌండ్ లో ఒక నిమిషం బాధపడతారు, అంతవరకే తప్ప ఓటు వచ్చేంత సినిమా అయితే ఉండదు. సో చూడొచ్చు అంటే ఇందిరా శోభన్ గారు చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ ఉప ఎన్నికలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ కి సానుకూలంగానే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా సైడ్ ఓటు పడే పరిస్థితి ఉంటుంది. సో మా అభ్యర్థి గురించి రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి, కానీ ఖచ్చితంగా ప్రచారాలు అన్నింటినీ కూడా తిప్పుకొట్టే ప్రయత్నం ఖచ్చితంగా నవంబర్ 11వ తారీఖున రాబోతోంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.